హాయ్ అండి రైతు సోదరులకు నమస్కారం. మీరు చూస్తున్నారు ఎంబీ రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్. నేను బిచ్చునాయక్. ఇవాళ ఫీల్డ్ వర్క్లో భాగంగా కర్నూలు జిల్లా నందికొట్కూరు సరౌండింగ్లో ఉన్నాము. మీ ఊరి పేరన్నా? బుద్ధానగర్ సార్. బుద్ధానగర్. మీ పేరు? పరమేశ్వర్ రెడ్డి. సో మీరు ఎన్ని ఎకరాలు మిరప పంట వేసారన్నా? 4 ఎకరాలు సార్. 4 ఎకరాలు. ఇది వచ్చేసి తేజ రకం కదా. ఇది ఎన్ని ఎకరాలు పెట్టు? ఇది 4 ఎకరాలు పెట్టు. ఇది 4 ఎకరాలు పెట్టు. సో దీని కనుక చూసుకున్నట్లయితే రైతు వచ్చేసి ఎప్పటి నుంచి ఫాలో అవుతా ఉన్నారు మీరు? మేము 1 ఇయర్ సార్. 1 ఇయర్ నుంచి ఫాలో అవుతూ ఉన్నారు. దీంట్లో కాపు సెట్టింగ్ కనుక చూసుకున్నట్లయితే ఇప్పటివరకు నేను అన్ని జిల్లాలు తిరిగా. మొన్న ఖమ్మం వెళ్ళాను, ఆ తర్వాత భూపాలపల్లి సరౌండింగ్ అన్ని జిల్లాలు కవర్ చేశాను, మళ్ళీ కర్నూలుకి వచ్చాను. ఇంత కాపు సెట్టింగ్ నేనైతే ఎక్కడ చూడాల. బళ్ళారి సరౌండింగ్లో అయితే చూసుకున్నట్లయితే ఆ 5531 కాసినాయి ఈ రేంజ్లో. తేజ సెగ్మెంట్ ఇంత రేంజ్లో నేను కాపు చూడాలి. మొత్తం కాపు సెట్టింగ్ ఎలా ఉందనంటే కంప్లీట్గా చెట్లన్నీ కింద పడిపోయినటువంటి సిచ్యువేషన్, కొమ్మలు. సో దీనికి గాను ఇంత కాపు సెట్ అవ్వడానికి, ఇంత బాగా రావడానికి మీరు ఏమేమి మందులు స్ప్రే చేశారో ఒకసారి చూపెట్టండి, చెప్పండి మీరే. లాడియా ఇటు చూపి. లాడియా సార్. లాడియా నుంచి స్టార్ట్ చేసా. తర్వాత మీటోజ్ మిల్టర్. ఓకే. మీటోజ్ మిల్టర్ తర్వాత అలెక్సా 5G చేసా. తర్వాత ట్రాజెంటా సార్. ట్రాజెంటా సఫారీ. ఓకే. ట్రాజెంటా స్ప్రే చేశారు? 2 టైమ్స్ సార్. 2 టైమ్స్ స్ప్రే చేశారు. ట్రాజెంటా కొట్టి అది మీరు ఫస్ట్ మిమ్మల్ని ఫాలో అయినాక ట్రాజెంటా చూసాము, ఎక్సలెంట్గా ఉందన్నారు. మీరంటే ఒక నమ్మకం సారంగా, మీరు ఏది చెప్తే అది ఫాలో అవుతున్నాం 1 ఇయర్ నుంచి నేను. ఓకే. ట్రాజెంటా కొట్టాక బాగుండే సార్. ట్రాజెంటా మళ్ళీ ఇంకో రౌండ్ కొడదామని ఏమన్నా నల్లి వచ్చేటని ఇంకో రౌండ్ కొట్టాము, ఎక్సలెంట్గా వచ్చింది సార్. ఇవల్ల దానికి సార్ మెయిన్గా స్టార్టింగ్ వచ్చేసి మీటోజ్ మిల్టర్ నుంచి ఆ రోజు నవంబర్లో మీటోజ్ మిల్టర్ మీ వీడియో చూశాను సార్. అది కొట్టాక నల్లి అనేది కంట్రోల్కి వచ్చేసింది. దాని తర్వాత నెక్స్ట్ ఇంకా అలెక్సాలు, తర్వాత ట్రాజెంటా కొట్టాక నెంబర్ 1 సార్. నెంబర్ 1. అప్పుడు నల్లి ఉండేనా ట్రాజెంటా స్ప్రే చేసినప్పుడు? నల్లి ఉండే సార్. ఓకే. ఎంత వరకు ఉండే నల్లి? నల్లిలో దాదాపు 20-30 దాకా ఉండే పూతలో. ఎర్ర నల్లి, బ్లాక్ టిప్స్ ఉండే. ఇది కొట్టాక సూపర్ రిజల్ట్ సార్. పూత, కాపు. మళ్ళీ ఇంకో రౌండ్ కొడదామని మీ వీడియో చూసాను. ఇంకో రౌండ్ కూడా కొట్టొచ్చు బాగుంటాయని. నల్లి లేకపోయినా ఇంకో రౌండ్ కూడా కొట్టవచ్చు, ఎందుకంటే పూతతో పాటు కాపు సెట్టింగ్ అవుతుందని. అని అది కొట్టాక 2 టైమ్స్ కొట్టా సార్. ఇప్పుడు ఇందులో ఇంత కాపు ఉంది కదా, ఎన్ని క్వింటాలు కావచ్చు అని చెప్పేసి అనుకుంటా ఉన్నారు మీరు ఎకరాకి? నేను 25 అంటే ఇప్పుడు ఉన్నదైతే అది అవుద్ది మీరు చెప్పినట్టు. కానీ ఇంకో కాపు సెట్ చేసుకోవాలి, వదిలేస్తారా ఇక్కడికి? కాదు కదా, ఇంకా టైం ఉంది. ఇప్పుడు మీరు కాపు తెంపించిన తర్వాత మళ్ళీ ఇంకో కాపు సెట్ చేసుకోవాలి. అది కనీసం ఒక 8-10 క్వింటాలు కాపు సెట్ అవ్వాలి. అవుద్ది కూడా. అది ఎలా అవుద్దో నేను చెప్తాను, ఖచ్చితంగా అది పాసిబుల్ అవుద్ది. రైతు వచ్చేసి స్టార్టింగ్ నుంచి ఫాలో అవుతూ ఉన్నాడు. ఇందులో లాడియా, మెటోజ్ మిల్టోర్, వైటాలిస్, ఆ తర్వాత ఏదైతే ఉందో అలెక్సా 5G, సఫారీ, ఇప్పుడు ట్రాజెంటా, ఈ మందులు స్ప్రే చేసుకొని ఉన్నాడు. కాప్ సెట్టింగ్ మాత్రం మామూలుగా లేదు. ఒకసారి చూడండి, ఎక్కడ చూసినా కూడా మొత్తం కంప్లీట్ కాపే. చూపిస్తాను ఒక షార్ట్ వీడియో తీసి, అది కూడా సపరేట్గా. సో ఈ మందులు ఈ కాప్ సెట్ అవ్వడానికి ఎంతవరకు పాత్ర పోషించినాయంటారు మీరు? జెన్యూన్